ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగ విభాగం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బందెల కిరణ్ రాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఉండవల్లి శ్రీదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారు, ఈసారి నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్తున్నారు. ఆమె ఏమంటారు మీరు? ఒకటైతే చెప్తా ఉన్నాను, మా సోదరి మా అక్క తాడికొండి ఎమ్మెల్యే గారు మా అధినాయకుడు మా పార్టీ సింబల్ మీద గెలిచి అనుకున్నదే తడువుగా ఎప్పుడెప్పుడో మనం దూకుతామా అని గోడ మీద వెయిట్ చేస్తున్న తరుణంలో అనుకోని అతిథిలాగా ఒక మంచి ఆఫర్ వచ్చింది. ఆఫర్ని పునికి పుచ్చుకొని వెంటనే అందుకొని అందులో మా అక్క వచ్చిన అవకాశాలని అందుకోవటంలో చాలా దిట్ట. శ్రీదేవి గారు వచ్చిన అవకాశాన్ని వెంటనే అందుకొని చక్మని తిన్నింటి వాసాలు లెక్కపెట్టి ఆ లెక్కలన్నీ కూడా బ్యాగ్లో చదువుకొని 4-5 కార్లు మారుతూ ఎమ్మెల్సీ ఓటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయం లోకమంతా తెలిసిందే. ఇది జగమెరిగిన సత్యమే. అయితే అనుకున్నదే అనుకున్నట్టుగా ఇచ్చిన స్క్రిప్ట్ ఇచ్చినట్టుగా రంగరించి వాటిని వల్లవించడంలో నిజంగా తాను 100కి 100% న్యాయం చేసిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక స్క్రిప్ట్లో భాగంగా ముందుగా అనుకున్న విధంగా ఏ రకంగా మనం నిందలు వేయాలి, ఏ రకంగా మనం అభివృద్ధి చెందాలి, ఏ రకంగా వలసలు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం శ్రీదేవి గారు. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు శ్రీదేవి గారు, నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంతకన్నా ముందు ఇంకో చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ముందు వచ్చినటువంటి చెవుల కన్నా వెనకొచ్చినటువంటి కొమ్ములు వాడేట. నిజంగా అన్న ఆ పార్టీలో టీడీపీ పార్టీలో ఎప్పటి నుంచో మరి కుల నినాదాలు తీసుకుంటూ దళితులకు బాధ్యత నేనంటూ తిరుగుతున్నటువంటి తెనాలి శ్రవణ్ కుమార్ అన్న శ్రవణ్ కుమార్ అన్న ఈరోజు మీడియా సాక్షిగా చెప్తా ఉన్నావు. నిజంగా 2 ముక్కలు చెప్పేవో లేదో నువ్వు వెంటనే నీ చేతిలో మైక్ లాక్కున్నారు. నిజంగా మైక్ లాక్కొని నిన్నగాక మొన్న వచ్చినటువంటి మా అక్కకి స్వాగతం పలికారు అంటేనే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ పార్టీలో దళితులకు ఎంత మరి విలువలు ఉన్నాయనేది తెలుస్తూ ఉంది ఈరోజు. అందుకే చెప్తా ఉన్నాం, ఇప్పుడు కూడా చెప్పాము. అందుకనే ముందు వచ్చినటువంటి చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడని ఎప్పటినో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ చేతిలో మైక్ లాక్కున్నప్పుడే ఆ చిత్తశుద్ధి ఏంటో తెలిసింది. ఈరోజు చెప్తా ఉంది శ్రీదేవి గారు, నా వెనక ఎవరున్నారో తెలుసా అంటుంది. నా వెనక ఎవరున్నారో తెలుసా? నారా లోకేష్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్తున్నారు. నిజంగా నారావారి సైకో యాత్రలో భాగంగా యువగలం అనేటువంటి గందరగోళ యాత్రని అమరావతి ప్రస్థానానికి తీసుకొచ్చారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు శ్రీదేవి గారు, డెల్టా డాన్ అంటున్నారు, మాఫియా ఇసుక మాఫియా కింగ్ అంటున్నారు మా సురేష్ గారిని, ఎంపీ నందిగం సురేష్ గారిని. సురేష్ గారి గురించి మాట్లాడిన నైతిక విలువ మీకుందా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినట్టు అవకాశం ఎవరికి ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం లేదు అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఉంది కాబట్టే మీకు టికెట్ ఇచ్చి మా సింబల్ మీద మీరు గెలవటం జరిగింది. మీరు చెప్తా ఉన్నారు రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని చెప్పేసి మోసపోయాము, నేను కూడా మిమ్మల్ని మోసం చేశాను అంటున్నారు. నిజంగా కరెక్ట్గా ఒప్పుకున్నావు శ్రీదేవి అక్క. నువ్వు జనాలంక అందరినీ మోసం చేసావు, మమ్మల్ని మోసం చేసావు. నీకు మోసం అనేది మంచిగా అలవాటైనట్టుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, మరి నిజంగా అమరావతికి మీరు కట్టుబడి అమరావతికి మేలు చేస్తారని నమ్మకం ఉంటే కనుక మరి ఆనాడు అక్కడ నారా లోకేష్ ఎందుకు ఓడిపోయారు? మంగళగిరి ప్రాంతంలో, తాడికొండ ప్రాంతంలో ఎందుకని టీడీపీ గెలవలేదు? మరి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరి అమరావతికి సెంటిమెంట్ ఉంటే కనుక మరి ఎందుకని టీడీపీని ఓటేసి మరి యొక్క భ్రమరావతిలో ఉన్నటువంటి కమరావతి ప్రజలందరూ కూడా మరి ఎందుకని ఆ యొక్క చంద్రబాబుని అలాగే టీడీపీని గెలుపొందించుకోలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం, మందడం ప్రాంతంలో టెంట్ వేశారు, మరి 3 రాజధానులు ముద్దంటున్నారు, ఒక రాజధాని వద్దు అని అంటున్నారు. మీరు కూడా చూశారు, మీరు కూడా మద్దతు ఇచ్చారు.
మళ్ళీ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీ రాజకీయ పబ్బం కోసం అని చెప్పి తెలియజేస్తాను. ఆ రోజు నిజంగా మేమందరం కూడా కామెంట్ చేసినప్పుడు మీరు చెప్పారు, నేను చిత్తశుద్ధి కలిగిన దాన్ని, నీతివంత రాజకీయాలు చేస్తున్నాను, అనవసరంగా కార్యకర్తలతో నా మీద దాడి చేశారని చెప్పేసి మరి ప్రగల్భాలు పలికి ఈరోజు మళ్ళీ వెళ్ళి అదే కుంపట్లో చేరావంటే నీవు ప్రశ్నించుకోవాల్సినటువంటి నైతిక విలువ ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా నీకు మరి బుద్ధి, తెలివి, జ్ఞానం ఉంటే కనుక ఎవరు ఏంటనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకొని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మా అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ ఒక్క పార్టీలో కూడా ఇవ్వలేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మహిళలకి 50% పైపెచ్చు నామినేటెడ్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ, ఇతరత్ర అన్ని విషయాల్లో కానీ మహిళలను ప్రధానంగా తీసుకుని ముందుకు సాగుతున్నటువంటి మా అధినాయకుడు సంక్షేమ పాలనలో, జనరంజకమైన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే చంద్రబాబు నాయుడు వస్తే మీరు సుభిక్షంగా ఉంటారంటారు. మరి 3.5 సంవత్సరాల నుంచి మరి మీకు తెలియలేదా మరి ఏది రాక్షస పాలన, ఏది సుభిక్షమైన పాలన తెలియలేదని చెప్పి తెలియజేస్తాను. మీ యొక్క స్థానబలం కోసం, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన నిందలు వేస్తే కనుక ఖచ్చితంగా ఎక్కడో కాదు అదే తాడికొండలో బుద్ధి చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతూ ఉన్నారు, మాట మాట్లాడితే రాక్షస పాలన అంటున్నారు. రాక్షస పాలనలో మరి ఇన్నాళ్ళు ఎలా కొనసాగారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీకు ఇష్టమైతే ఒక చోట, ఇష్టం లేకపోతే ఒక చోట ఉండేటువంటి మీరు నిజంగా మీ అధినాయకుడు అమరావతి కోసం ప్రాణాలు ఇస్తాడనేటువంటి మీ అధినాయకుడికి కనీసం అమరావతి ప్రాంతంలో ఒక ఇల్లైనా ఉందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అమరావతి మీద కానీ, అమరావతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మీద కానీ మక్కువ ఉంటే కనుక శాశ్వత స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని రాజకీయాలు చేసేవాళ్ళు మీరు కానీ, మీ లోకేష్ కానీ, మీ నారా చంద్రబాబు నాయుడు కానీ చెప్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం, వెన్నుపోటు పార్టీలు ఒక పక్క, గెలిచిన పార్టీలు ఒక పక్కన, ప్రజల మనస్తత్వం ఒక పక్కన ఎటుంటారో చెప్పండి అంటున్నారు. నిజంగా మంచి ప్లేస్కే వెళ్ళావు, నీ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళు నీ వెనకే ఉన్నారు, ఖచ్చితంగా మంచి స్థానానికి వెళ్ళావు, అక్కడే నీకు మేలు జరుగుద్ది. నిజంగా నువ్వు తినే అన్నంలో, మరి తినే కంచంలో కాలదనుకుని వెళ్ళావు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పంచపక్ష పర్వణాలు అక్కడే తింటావు, అక్కడే వెన్నుపోటు ఉంది, అక్కడే అన్నీ ఉన్నాయి, తెలుసుకుంటావని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు చెప్తా ఉన్నాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ అని ఉత్తరించేటువంటి ప్రతి ఒక్క ప్రతిపక్ష నాయకుడిని హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఈ తాపగన ఖచ్చితంగా ఎవడైనా కానీ జగన్ అని ఒక్క సింగిల్ వర్డ్తో మాట్లాడితే కనుక ఖచ్చితంగా నాలుకలు కొయ్యడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఏమయ్యా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని జగన్ అని మాట్లాడితే ఎక్కడా మీకు నైతిక విలువలని చెప్తా ఉన్నాం? ఇదేనా మీ ప్రజాస్వామ్యం నేర్పించండి విలువలని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వారాహి యాత్రలో గాజువాకపై ఏం మాట్లాడుతున్నావా? నీకు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనేటువంటి విధానమే తెలియదు నీకు. ఈరోజు వాలంటీర్లను పట్టుకుని మాట్లాడుతూ ఉన్నావు, దండుపాలు బ్యాచ్ అంటా ఉన్నావు. నిజంగా చిత్తశుద్ధి, నీతమైనటువంటి ఆలోచన విధానం ఉంటే ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడు. నీ రాజకీయ లబ్ధి కోసం ఏది పడితే అది మాట్లాడి మరి జనాల దగ్గర నువ్వు ఏది మాట్లాడినా సరే జనాలు హే అని అరుస్తారే కానీ ఎందుకు వరిసారా, ఎందుకు చెప్పారు మాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నాం, ఈసారిగా జగన్ అని చెప్పేసి ఖచ్చితంగా సింగిల్ వాడితో ఎవడైనా మాట్లాడితే కనుక ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు తరిమి కొడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఈరోజు మా సోదరి తాడికొండ మరి ముద్దుబిడ్డ అంటున్నారు, తాడికొండకి ఆవిడే దిశ అంటున్నారు. వారికి కూడా చెప్తా ఉన్నాం, శ్రీదేవి గారికి మీ వెనక ఎవరున్నా, మీ వెనక ఎవరు లేకపోయినా సరే మీరైతే మాత్రం మంచి దొంగల ముఠాలో ఉన్నారని చెప్పేసి కితాబిస్తూ సెలవు తీసుకుంటాం.